జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సైబరాబాద్ పోలీసులు ఘన స్వాగతం పలికారు. మాదాపూర్లోని టీ హబ్ గేట్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఏక్తా దివాస్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి మరియు ఫిట్నెస్, సామరస్యం మరియు సమాజ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి కలిసి రండి అనే ఇతివృత్తంతో 2 కిలోమీటర్ల ఐక్యత కోసం పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాదాపూర్ డీసీపీ ఐపీఎస్ రితిరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సమగ్రత, ఐక్యత మరియు సమైక్యత సందేశాన్ని బలోపేతం చేస్తూ ఈ ప్రతీకాత్మక పరుగు భారతదేశపు ఉక్కు మనిషి వారసత్వాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ ఐపీఎస్ రితిరాజ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించారు. రాచరిక రాష్ట్రాలను ఏకం చేయడంలో మరియు బలమైన మరియు ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో ఆయన కీలక పాత్రను అంగీకరించారు. పట్టుదల మరియు జట్టు కృషి యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ గెలవడం కంటే పరుగులో పాల్గొనడం చాలా ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు. ప్రారంభించడం ఎంత ముఖ్యమో ముగించడం కూడా అంతే ముఖ్యం. విడిచిపెట్టొద్దు, ఎప్పుడు ఆగవద్దు. మేము ఐక్యత కోసం పరిగెత్తము, మేము ఐక్యత కోసం నిలబడతాము అని ఆమె అన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ మాదాపూర్ జోన్ పోలీసులను వారి అద్భుతమైన భాగస్వామ్యం మరియు సహకారం కోసం సత్కరించింది. All the trainees from the police academy, all the private people, the public who have joined us today, thank you so much for showing your participation. This is a run for unity. Sardar Vallabhbhai Patel, the Iron Man of India, he was born today and it is his 150th birthday that we are celebrating. He stood for unity of India. He is the reason why we have the country of India. He is the reason behind that. One of his most important things he believed in, his principle, was that please see beyond what divides you. See what unites you. Find reason to be united. Find reason to have a common belief with all the people around you. That unity is going to give you strength, and that unity is going to push you to become the best version of yourself and work towards the greatness of India. So thank you everyone for joining us here today. Thank you. Thank you so much.